అరవింద్ గారి స్పీచ్లకు మా దగ్గర సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో నిజామాబాద్ పార్లమెంట్లో దాదాపు 7,000 crores సెంట్రల్ ఫండ్ అప్పులు ఉన్నాయి. మేము ఎంతసేపు హిందుత్వము జై శ్రీరామ్ అంటారు కదా, ఇవన్నీ జై శ్రీరామ్ తోటి పని లేవు కదా. ఇవన్నీ రాముని దయతో డెవలప్ అవుతుంది, అది వేరే విషయము. కానీ ఇవన్నీ మేమేమి మత ప్రాతిపదికన చేస్తున్నాయి కాదు కదా, అందరూ వాడుతున్నారు కదా ఇది. కానీ ప్రొజెక్ట్ చేసేది అలాగే హిందుత్వం మీద బీజేపీ నడుస్తోంది, హిందుత్వం మీదనే బీజేపీ గెలుపు. మేము రాముల వారి ఆశీర్వాదంతో నడుస్తున్నాము. రాముల వారి ఆశీర్వాదం మాకుంది, మేము బ్రహ్మాండంగా మేము ఎదుగుతున్నాము. మీరే అన్నారు అపోజిషన్ లేకుండా చేస్తున్నామని. అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు రాముల వారు అన్నారు కాబట్టి, ఈ మధ్య ఒక వరల్డ్ టూర్ చేసే వ్లాగర్ అన్వేష్ దేవుళ్ళ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ చేశాడు, సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి. నేను ఈయనండి ఇట్లాంటి అంటే దరిద్రులు అసలు. నేను వీని మూడు ఖరాబ్ చేసుకునేందుకు ఓడిపోయాడు, పోయే కాలం వస్తే వాడు పోతాడు. అంటే అతన్ని తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి అని చాలా డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో ఏమైనా జోక్యం చేసుకుంటారా? చట్టం చేసుకునే పని చేసుకోవాలా. నేను వినలేదు, ఆనెస్ట్లీ ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ దట్. రీసెంట్గా ఇంకొకటి ట్రెండింగ్ న్యూస్, మీరు ఎక్కువగా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు చూసే ఉంటారు. ఇది లేడీస్ డ్రెస్సింగ్ గురించి, దాని గురించి శివాజీ మాట్లాడిన కామెంట్స్ చాలా ఇప్పుడు శివాజీ వర్సెస్ యాంకర్ అనసూయ అయింది. నేను సినిమాలు చూడను, నేను టీవీ సీరియల్ చూడను, నేను టీవీ పెట్టను. సరే, అవి చూడలేదు. మీ అనుచరుడు, మీ ప్రధాన అనుచరుడు అని చెప్పేసి ఈ మధ్య ఒక వార్త హైలైట్ అయింది. అతను లేడీస్ న్యూడ్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి. నాకు నా సోషల్ మీడియాలో 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు. నాకు ఫాలోవర్స్ అబౌట్ 2 మిలియన్ ఉన్నారు, 20 lakh ఉన్నారు. ఇంకోటి మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంది, నాకు అనుచరుడు అంటే మీకు దగ్గర ఇన్నర్ సర్కిల్ అని ఉంటుంది, చాలామందికి ఉంటుంది కదా. నాకు ఇన్నర్ సర్కిల్ ఉండదు, నేను ఒక్కడనే ఉంటానమ్మా. నాకు ఏమైనా పని లేకపోతే ఒక్కడిని ఉండడం ఇష్టం. అరవింద్కి దగ్గర ఫలానోళ్ళు ఎవ్వరు లేరు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. దాంతో ఎవరు నా దగ్గర క్లెయిమ్ కూడా చేసుకోరు. మీకు ఇన్నర్ సర్కిల్ ఉంది అంటే మీరు సర్కిల్ వేసుకున్నారు కదా, ఇన్నర్ సర్కిల్ దగ్గర ఉన్న అంటే కొందరు దూరం ఉన్నట్టు, చాలామంది దూరం ఉన్నట్టు సర్కిల్ బయట. మీకు సర్కిలే వద్దు. సో అందరూ దట్ ఈస్ వై మై కనెక్టివిటీ టు గ్రాస్ రూట్ ఆర్ ఓటర్ ఈజ్ మోర్ త్రూ టెక్నాలజీ. నేను యూట్యూబ్లు నా సోషల్ మీడియాలు స్ట్రాంగ్ ఉన్నాయంటే నేను మంచిదే అనుకుంటుంది, అదేం నెగిటివ్ కాదు. మై రీచ్ ఈజ్ మోర్. మా ప్రధానమంత్రి గారే సోషల్ మీడియా గురించి టాపిక్స్ అన్నట్టు న్యూస్లో విన్నా. సోషల్ మీడియా నాకైతే స్ట్రాంగ్గా ఉంటుంది. సోషల్ మీడియా నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు వాడుకోవాలి అంతే. అండ్ యాజ్ యూ సెడ్ రీచ్ నేను అనేది ఎప్పుడు సర్వేలు చేసుకున్నా నా మీద ఒకటే వస్తుంది కంప్లైంట్, ఎక్కువ తిరగడు అని వస్తుంది. తిరగడు అది నా మీదనే కాదండి, అందరు ఎంపీల మీద వస్తుంది. ఎంత తిరిగినా ఎంపీలు అన్నది